మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. మనిషి తన గమ్యం తాను తెలుసుకునే వరకు అజ్ఞాని, గమ్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని, తెలియజేయగలవాడు సుజ్ఞాని. పుడుతున్నాం, పెరుగుతున్నాం, జీవిస్తున్నాం, కాలం తీరాక చస్తున్నాం. ఇంతేనా జీవితం? ఇదే నా జీవితం? జీవితానికి వేరే అర్థం ఉందా? రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి మానవ గమ్యం, రెండు మహాత్ముల గమనం. సామాన్యులు వేరు, మాన్యులు వేరు, మహాత్ములు వేరు. సామాన్యుల గమ్యాన్ని ఎరుకపరిచేవారు మాన్యులు, గమ్యానికి చేర్చేవారు మహాత్ములు. ఆ పని అనేక విధాలా జరుగుతూ ఉంది. ఆ పని అనేక విధాలా జరుగుతుంది. కొందరు బోధ చేస్తారు, కొందరు బాధిస్తారు, కొందరు శోధిస్తారు, కొంతమంది మాత్రమే సాధించగలరు. సాయి కటువుగా ప్రవర్తిస్తారు, కటువుగా సంభాషిస్తారు. ఆ కటుత్వం మెత్తగా, తీయగా, ప్రేమగా ఉంటుంది. అందులో కపటం ఉండదు. కల్లా కపటం లేని స్వచ్ఛంద భావకుడు సాయిబాబా. ఎంత బాధించినా మనిషిని కర్తవ్యోన్ముఖుని చేయడం సాయి లక్ష్యం. తిట్టినా, కొట్టినా, తరిమినా లక్ష్యం ఒక్కటే, మనిషి తన గమ్యాన్ని తెలుసుకోవడం. ధర్మయుతంగా జీవిస్తే ఎవరైనా గమ్యం చేరవచ్చు. ఎవరి మతానికి వారు బద్ధులై ఉండాలి. ధర్మాచరణలో నిబద్ధత ఉండాలి. ఆత్మను గుర్తించడమే ఆత్మదర్శనం. ఆత్మకు సహకరించడమే లక్ష్య సాధన. మానవ జన్మ ఉత్తమం అని మురిసిపోవడం తప్ప ఔన్నత్యాన్ని నిలబెట్టుకున్న వారెందరూ? తాను మనిషిని అన్న విషయమే మర్చిపోతున్నవారు ఎక్కువ మంది. మానవత్వాన్ని కాపాడుకోలేని వారు దివ్యత్వాన్ని కాంక్షించడం అవివేకం. బ్రహ్మత్వాన్ని లక్షించి ప్రయోజనం లేదు. బాబా జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి పేజీలోనూ బాబా జీవితాదర్శం కనిపిస్తుంది. ప్రతి పుటలోంచి బాబా అందరినీ పలకరించి ఆశీర్వదిస్తున్నట్లు తెలుస్తుంది. సాయి ఆ పేరులోనే ఉంది. ఆ పులకింత, పలకరింపు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. ఈ సాయి వాక్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. జై సాయిరామ్. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కపిలాయ నమో, మలయజనాయ నమో, మలయజనాయ నమో, సర్వభూతగణాయ నమో, మనోన్మనాయ నమః. అథ ద్వితీయహారతిం దర్శయామి, నమస్కరోమి. అథ తృతీయహారతి. तृतीयहारतिं दर्शयामि, नमस्करोमि. चतुर्थः जय बोलो समर्थ सद्गुरु साईनाथ जय. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवास